ఎప్పుడు ముగిసిందో ఈ కథ నాకు ఇప్పుడు తెలిసింది. ఏ చప్పుడు లేకుండా జీవితం ఇక్కడ ముగిసింది. మనసును పెనవేసే బంధం జ్ఞాపకమై మిగిలింది. తనువును మోసిన ప్రాణమే తనది కాదని అంటుంటే కథలన్నీ కంచికి చేరాయో, కల్లోలంలో కొట్టుకుపోయాయో. రాసిన బ్రహ్మను అడిగావా న్యాయం ఎక్కడని? కథలో పత్రాలు కల్పనగా ఎందుకు మిగిలాయని? మరుపంటూ లేని మనసొకటి ఇచ్చి మరబొమ్మలాగా ఆటాడుకుంటూ ముగింపేలేని కథలో పుటలన్నీ మార్చేసి రాసి